గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుతో ప్రతి ఒక్క జన సైనికులు వీళ్ళకి ఆయుధాలు ఇవ్వాల. ముందు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు ఏంటంటే ఆయుధాలు ఇవ్వాల. ఎప్పుడైతే ఆయుధాలు పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకి ఇచ్చి ఉన్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ కూడా ఆలోచించుకోకుండా వెళ్ళి వీళ్ళు మాట్లాడిన మాటలకి పదాలకి ఏ విధంగా వెళ్ళి వాళ్ళని 10 సార్లు బతికున్న వాళ్ళని కూడా చంపి ముక్కలు చేసిన వాళ్ళు చేసిన తప్పులు క్షమించరానివని ఇదే జన సైనికులు టీడీపీ వారు కూడా బాధపడుతున్నారు. ఇవాళ ఇంకా ఈ కూటమి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేదేంటి? ఇంకా ఇరాక్లో సద్దాం హుస్సేన్ దొరికాడు, ఎక్కడో బంకర్లో దాక్కున్నాడు. అట్లాగే వీరప్పన్ దొరికాడు, సత్యమంగళం అడవుల్లో వీరప్పన్ కూడా దొరికాడు. వీడు దొరకడా? చార్లెస్ శోభరాజ్ దొరికాడు. అనేక మంది దొంగలు దొరికారు, దోపిడీదారులు దొరికారు. ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ భార్యని, పిల్లల్ని, పసి పిల్లల్ని కూడా ఇవాళ నా పిల్లోడు అడిగితే, నా పిల్ల అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని అడిగేటటువంటి ఇదే